ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము దేవునికి ఇష్టంగా ఉండాలి అంటే మనలో విశ్వాసం అనేది ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా ఉండడం అసాధ్యమని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలో ఆయన ఉన్నాడని, అడిగిన ప్రతి ఒక్కరికి ఆయన ఫలము దయచేస్తాడని నమ్మాలి. నమ్మటమే దేవుని యందు విశ్వాసం ఉంచడం. మనం దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు బలమైన కార్యాలు మనం చూడగలుగుతూ ఉంటాం. ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడని, మన కొరకు మృత్యుంజయుడే తిరిగి లేచి ఉన్నాడని, ఆదరణకర్తను మనకు తోడుగా అనుగ్రహించి ఉన్నాడని, మరి త్వరలో ఆయన తిరిగి రాబోతున్నాడని మనలో విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఉన్నప్పుడు దేవునికి ఇష్టంగా మనం జీవించగలం. అప్పుడు బలమైన కార్యాలను మనం చూడటానికి అవకాశం ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 29వ వచనంలో మనం చూసినట్లయితే, విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో నడిచి వెళ్ళిరి, ఐగుప్తీయులు అలాగ చేయి చూచి మునిగిపోయి. దేవునికి స్తోత్రం కలుగునే గాక. ఇశ్రాయేలీయులు మరి ఐగుప్తు దేశం నుండి కానానుకు ప్రయాణం చేసినప్పుడు వారిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి పొడి నేల మీద నడిచినట్లుగా ఎర్ర సముద్రంలో నడిచి చేరవలసిన స్థానానికి వారు ప్రదేశానికి వెళ్ళగలిగారు. అయితే ఇశ్రాయేల్ లాగా ఐగుప్తీయులు కూడా వెళ్ళాలని ప్రయత్నం చేశారు. కానీ వారిలో ఆ విశ్వాసం లేకపోవటం వలన, దేవుని అందరి భయం లేకపోవటం వలన వారు ఆ సముద్రంలో దాటలేక మధ్యలో మునిగిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నీవు నేను కూడా విశ్వాసం కలిగి ఉన్నప్పుడు బలమైన కార్యాలు చూడగలం. ఇప్పుడు ఇశ్రాయేలీయుల వలె మనం ఎర్ర సముద్రంలో దాటి నడిచినట్లుగా విశ్వాసం కలిగిన వారముగా ఉండాలా, లేకపోతే ఐగుప్తీయులుగా విశ్వాసం లేకుండా ఎర్ర సముద్రంలో మునిగిపోయిన వారిలాగా ఉండాలా? మనల్ని పరిశీలన చేసుకుని ఇశ్రాయేలీయుల వలె ఎర్ర సముద్రంలో ఆరిన నేల మీద నడిచినట్లుగా మనం నడిచిపోతే, అలాంటి విశ్వాసం మనలో ఉంటే గొప్ప కార్యాలు చూడగలం. ఆమేన్.